మాస్టర్ గారి మాటగా చెప్పుకుంటున్నాము. ఇది 40వ నెంబర్ మన రికార్డింగ్లో 14వ శ్లోకం. ఆ, దీంట్లో జ్ఞానయోగం అనే 4వ చాప్టర్లో 14వ శ్లోకం అన్నమాట. కృష్ణ పరమాత్మ ఇలా చెప్తూ ఉన్నారు ఇంకా కూడా అర్జునుడికి. పూర్వులలో పెద్దలందరూ కూడా ఇప్పుడు నేను చెప్పిన మార్గాన్ని ఎన్నుకున్నారు. మోక్షం కోరే వాళ్ళందరూ నా మార్గాన్ని అనుసరించి సత్కర్మలు ఆచరించారు, చేశారు, మంచి మంచి పనులు చేశారు. కనుక అర్జున, నువ్వు కూడా పూర్వుల మార్గాన్ని అనుసరించి వాళ్ళు చేసినట్టే చెయ్యి. నువ్వు కూడా వారి పూర్వులు కూడా వారి పూర్వులనే వాళ్ళు కూడా అనుసరించారు. నీ పెద్దలు ఎవరిని అనుసరించారు? వాళ్లకు అంతకుముందు ఉన్న పెద్దవాళ్ళు ఎలా చేశారో వాళ్ళు అలాగే చేశారు. నువ్వు కూడా నీకు కూడా అదే మార్గం. ఎందుకంటే ఇది చాలా పురాతనము శాశ్వతము అయినటువంటి మార్గం ఇది. దీన్ని నువ్వు పూర్వులకి కూడా పూర్వులు అని మనం చెప్పుకున్నప్పుడు ఇక్కడ ఏం చెప్తూ ఉన్నారంటే, మన వంశంలో పెద్దలు జనకుడు మొదలైన వెనకాల వాళ్ళు జనకుడు మొదలైన రాజర్షులు, వారికి కూడా పూర్వులు అని చెప్పినప్పుడు వాళ్ళు సృష్టికి కారణమైన దేవతలు, ఋషులు, వాళ్లే సనక సనందనాథులు, సప్తర్షులు మొదలైన వాళ్ళు అన్నమాట. పంచభూతాలకి అధిపతులు, మేఘాలకు అధిపతులు అయిన పర్జన్యుడు మొదలైన వారందరూ పూర్వులే. వాళ్ళు ఎట్లా అయితే ఈ సత్కర్మలు అనేటటువంటి పనులు చేసి తమ తమ సహజ గుణాలుగా వాటిని చేసుకున్నారో నువ్వు కూడా అలాగే చేయి. వాళ్ళు ఎంత అర్థం చేసుకున్నారంటే ఈ ప్రాసెస్ని స్వలాభాపేక్ష లేకుండా ఉండటం, ఏ రకమైన రిజల్ట్ ఓరియంటేషను లేకుండా ఉండటం, ఫలితం మీద ఆసక్తి లేకుండా చెయ్యవలసిన పని చేసుకుంటూ వెళ్ళిపోవటమే అనేది వాళ్ళు ఎంత బాగా అర్థం చేసుకున్నారు. ఆ పూర్వులకు కూడా పూర్వులైన వాళ్ళు పూర్వులు ఎట్లా అర్థం చేసుకున్నారంటే, అవి తమ సహజ గుణాలు అయిపోయినాయి. వాళ్ళకి చేసి 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 వాళ్ళేం కొత్తగా కల్టివేట్ చేసుకోవట్లే, అవి వాళ్ళకి న్యాచురల్ గుణాలు అయిపోయినాయి. నువ్వు కూడా అట్లాగే చెయ్యి అర్జున అని పరమాత్మ చెప్పారనమాట. మంచి పనులు చేసేవాళ్ళు తమ మంచి పనులే చేస్తున్నారు. తాము చేసే పనుల గురించి ఎట్లాంటి భావం చేస్తారు వాళ్ళు? కొంతమంది ఏమనుకుంటారంటే చాలా మంచిగా ఉన్నాము, మంచి ఫలితాలు వస్తాయి మనకి అని కొంతమంది భావిస్తారు. దానివల్ల లోపల కొద్దిగా గర్వము, కొంచెం ఆనందము అనుభవించే వాళ్ళు కూడా ఆ భావం వల్ల అలా జరుగుతుంది వాళ్ళు కూడా ఉన్నారు. ఏం చేస్తే ఏమిటో అని సంకోచపడే వాళ్ళు కూడా ఉన్నారు. పనులు ఎట్లా చేస్తే కర్మబంధం కలగకుండా ఉంటుంది అనే విషయం కవులకు కూడా తెలియదు అని పరమాత్మ చెప్తూ ఉన్నారు. కవులు అంటే ఎవరంటే, సృష్టిలో కాజ్ అండ్ ఎఫెక్ట్ అనే రిలేషన్షిప్ని, దానికి తమకి ఉన్న కనెక్షన్ కూడా తెలిసిన వాళ్ళు. కవులు అంటే ఎవరంటే, కాజ్ అండ్ ఎఫెక్ట్ అనేది సృష్టిలో ఉంటే ఆ కాజ్ అండ్ ఎఫెక్ట్కి తమకి అంటే తనను విడిచిన జ్ఞానం కాదు, మనకి ఆ కాజ్ అండ్ ఎఫెక్ట్కి ఏమిటి సంబంధం అని తెలుసుకున్న వాళ్ళని కవులు అని అంటారట. అంటే మనకంట ఎంతో ఎక్కువ తెలిసిన వాళ్ళు. కానీ ఆ కవులకు కూడా ఎలాంటి పని చేస్తే కర్మబంధం కలగకుండా ఉంటుంది అనే విషయం వాళ్ళకు కూడా తెలియదు అని అంటూ ఉన్నారు పరమాత్మ. అటువంటి వాళ్ళకి అట్లాంటి వాళ్ళకు కూడా ఏ పని చేయాలి, ఏది మానాలి అని తెలియదు. ఆ విషయంలో వాళ్ళకు కూడా మోహం కలుగుతూ ఉంటుంది అని చెప్పారు. చెయ్యదగిన పనులు, చెయ్యతగని పనులు తెలుసుకోవాలంటే వివేకం కావాలి. వివేకము అనేది ఎంతో అవసరం. ఆచరించినా కూడా కర్మబంధం నుంచి ఎట్లా బయటపడాలి అనే అవగాహన ఉండాలంటే, ఆచరించటం అంటే ముందే చెప్పుకున్నాం ఇదివరకు మనం, పనులు చేయకుండా ఊరికే కూర్చునే వాళ్ళు, సోమరిపోతులుగా ఉండేవాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళు అనేక రకాల మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఏమంటారు? పని చేస్తే కర్మబంధం కలుగుతుందండి అనేవాళ్ళు కూడా ఉంటారు. కొంచెం ఈ పుస్తకాలు చదివి ఆ జ్ఞానాన్ని సంపాదించి, లేకపోతే ఎక్కడో పురాణాలు విని, అందుకని నేనే పని చేయనండి అంటారు. ఊరికే కూర్చున్నంత మాత్రాన కర్మబంధం పోదు. నీ మనస్సులో ఏమున్నదో దాన్ని బట్టి అక్కడి నుంచి కలుగుతుంది కర్మబంధం. నీ మనస్సులో ఎలా అనుకుంటున్నావు, నువ్వు ఎలా అనుకుంటే ఏం జరుగుతోంది, నువ్వు ఏ ఉద్దేశంతో పనులు మానేశావు
అనేది చాలా ఇంపార్టెంట్. అందువల్ల ఇది చాలా స్కిల్ఫుల్గా, చాలా వివేకంతో చేయాల్సిన పని అని ఎంతో క్లియర్గా చెప్తూ ఉన్నారు. మనకు అసలు ఈ కర్మబంధం నుంచి ఎట్లా బయటపడాలి అనేది మంచి అవగాహన ఉండాలి, బాగా అర్థం చేసుకొని ఉండాలి దీన్ని. ఈ విధంగా కర్మని గురించిన తత్వం అంతా కూడా చాలా రహస్యమైన విషయం ఇది. కర్మయందు అకర్మ, అకర్మయందు కర్మ చూడగలిగిన వాడే వివేకవంతుడు అంటున్నారు. కర్మయందు అకర్మ అంటే వాడు పని చేస్తూనే ఉంటాడు, కర్మ అంటే పని చేస్తూనే ఉంటాడు, కానీ వాడు అకర్మని చేసిన వాడు అవుతాడు, పని చెయ్యని వాడే అవుతాడు. పని చేస్తూ ఉన్నా కూడా ఏ పని చెయ్యని వాడు అవుతాడు. అదే రకంగా అకర్మయందు కర్మను చూడగలిగిన వాడు, అక్కడ వాడు ఏమి చేయనట్టుగా ఉంటాడు మనకి చూసేవాళ్ళకి, కానీ వాడు అన్నీ చేస్తూనే ఉంటాడు. అలా చూడగలగటమే వివేకము. కర్మయందు అకర్మ, అకర్మయందు కర్మ చూడగలిగిన వాడే వివేకవంతుడు. అతడే మనుష్యులందరిలో కూడా బుద్ధిమంతుడు అనే అంటూ ఉన్నారనమాట. కర్మయోగం అతనికి తప్పకుండా చక్కగా అబ్బుతుంది. సత్కర్మలను ఆచరించే సామర్థ్యం అతనికి మటుకే కలుగుతుంది అని చెప్తూ ఉన్నారు. తన కోసం కాకుండా 10 మందికి ఉపయోగపడే పనిని చేసేటప్పుడు సంకల్పము ఫలితము కూడా తనవి కాకుండా పోతాయి. అంటే నేను అనేటటువంటి సపరేషను అక్కడ భగవంతుడి నుంచి మిగతా మొత్తం జీవుల నుంచి అక్కడ నేను అనే సపరేషన్ లేదు. నేను అనే సపరేషన్ అంటే ఏంటి? తన కోసం కొంచెంగా ఉంచుకుంటాడు, ఈ కాస్త నాకు మిగతాదంతా వాళ్ళకి ఇస్తాలే, ఈ కాస్త నాకు. ఎప్పుడైతే నేను నాకు అని అన్నాడో అది కాస్త అవ్వచ్చు, ఎక్కువ అవ్వచ్చు, తక్కువ అవ్వచ్చు, ఒక రవ్వంతా కూడా అవ్వచ్చు, ఇట్ మేక్స్ నో డిఫరెన్స్ అన్నమాట. అలా కాకుండా కేవలం అవతల వాళ్ళ కోసం 10 మంది కోసం చేసే పని తనకి ఉపయోగిస్తుంది, కానీ తన బుద్ధిలో దాని మీద ఆశ లేకుండా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. చేసుకుంటూ పోవాలంతే. దీనివల్ల ఇది చేస్తున్నాడు, దీనికోసం ఇది చేస్తున్నాడు అంటే 10 మందికి చేస్తే నాకు వస్తుంది కదా అని చేస్తున్నాడు. అది ఆ భావం ఉంటే మళ్ళీ కర్మబంధం కలుగుతుంది. అంటే భావం వల్ల బంధం కలుగుతుంది. నీ ఏ భావము లేకుండా నువ్వు అభావంతో చేసేటటువంటి పని, కేవలం భగవంతుడికి సమర్పణ అనే భావంతో చేసే పని, 10 మందికి సమర్పణ అనే భావంతో దానివల్ల నాకేం వస్తుంది అనేది అస్సలు లేకుండా ఉన్నటువంటి వాడు బుద్ధిమంతుడు. అతనికే ఈ సత్కర్మలను ఆచరించే సామర్థ్యం చక్కగా తెలుస్తుందిట. తన కోసం కాకుండా 10 మందికి ఉపయోగపడే పని చేసినప్పుడు సంకల్పము తనది కాదు, ఫలితము తనది కాదు అన్నట్టుగా అయిపోయి అతనే నిజమైనటువంటి పని చేస్తూ ఉన్నా కూడా అకర్మని, కర్మబంధాన్ని లేనివాడు వాడు అని చెబుతున్నారు. ఆచరణ చేసిన, కర్మ చేసిన అటువంటి వాడికి అకర్మ సిద్ధిస్తుంది. చేసినను చేయనివాడే అవుతాడు. చేస్తాడు కానీ చేయనివాడే అవుతాడు. ఎందుకంటే దాని నుంచి తానేమి కోరడు. పర్సనల్గా, సెల్ఫిష్గా, స్వార్థంతో ఈ చిన్నది ఒకటి నాకుంటే చాలు అనేది ఉండదు అసలు. అక్కడ తాను ఉండడు. తాను లేని చోట కర్మ ఎట్లా ఉంటుంది? తానే ఉండడు అక్కడ. అంత అద్భుతంగా చెప్తూ ఉన్నారు. ఆ అవకాశాన్ని మనం వాడుకోవటం అనేది భగవంతుడు ఇచ్చినటువంటి గొప్ప అవకాశం ఇది. మనకేమిటి చెప్పేస్తున్నారు కదా క్లియర్గా, ఎలా ఉండాలి, మనం ఎలా ఉండాలో చెబుతున్నారు కదా. అవకాశం దొరకనందువల్ల ఆచరణ చేయని వాళ్ళు కొంతమంది ఉంటారు. అంటే వాడు దొంగ, కానీ దొంగతనం చేయడానికి వాడికి ఇంత మటుకు అవకాశం రాలా, కానీ వాడు దొంగనాలే దొరనాలే. ఇప్పుడు వాడి మనసులో దొంగ బుద్ధి ఉన్నప్పుడు వాడిని దొంగనే కదా అంటాం. అవకాశం రాలేదు కాబట్టి చేయలేదు వాడంతే. అవకాశం కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. ఇంత మటుకు వాడు దొంగతనం చేయలేదు, కానీ వాడు దొంగతనం ఎందుకు చేయలేదంటే వాడికి పట్టుబడకుండా దొంగతనం చేయగలిగిన అవకాశం ఇంతవరకు రాలా. అందువల్ల ఈ భావం అనేది ఎలా ఇంపార్టెంటో, లోపల ఉండేటటువంటి భావం, నువ్వు లోపల ఎంత క్లీన్గా మనం పెట్టుకుంటామో అది మనకు సహాయం చేస్తుంది. ఏ భావము అక్కర్లేదు. అవకాశం దొరికితే ఇంకోళ్ళకి హాని చేయగలడు వాడు. అవకాశం లేనందువల్ల సంస్కారవంతుడుగా, చాలా మంచివాడుగా చలామణి అవుతున్నాడు. వాడికి ఇంకొకళ్ళకి హాని చేయగలిగేటటువంటి కెపాసిటీ, ఇంకొకళ్ళకి హాని చేయాలనే ఉద్దేశం ఇవన్నీ ఉన్నాయి లోపల. మనసులో ఏముందో మనకి చూసే వాళ్ళకి తెలియదు కదా.
కానీ పైకి చాలా చక్కగా మంచివాడిలాగా చాలా సాత్వికుడిలాగా చలామణి అవుతున్నాడు. అంటే అర్థం ఏంటి? ఏమి చేయటల్లా వాడెవరి ఇంత మటుకు వాడెవరికి హాని చెయ్యలేదు. కానీ అవకాశం లేనందువల్ల చేయలేదు కాబట్టి వాడే పని చేయకపోయినా కూడా వాడికి ఆ కర్మబంధం పడుతుంది, కర్మ అంటుతుంది. అంటే అతనికి సత్కర్మ అనేది సిద్ధించదు. అంటే అతను అకర్మ చేస్తూ ఉన్నా కూడా కర్మ చేసిన వాడే అవుతాడు. ఏ పని చెయ్యని వాడైనా కూడా అన్ని పనులు చేసిన వాడే అవుతాడు. ఆ కర్మబంధం అతనికి కలుగుతుంది అని చక్కగా తెలుసుకోవాలి. ఇట్లా విడమర్చి తెలుసుకొని సంకల్పాన్ని, ఫలితాన్ని తనదే కాకుండా సత్కర్మలు చేసేవాడే బుద్ధిమంతుడు అంటున్నారు. ఏదో చేస్తాం, ఈ సంకల్పం నాది, దీని నుంచి నాకు ఇది కావాలి, ఇలాంటివి ఏమీ లేకుండా అతనే చేసేవాడే నిజమైన కర్మయోగి అని చెప్పి చెబుతున్నారు. జీవితంలో ఏ పని చేసినా కోరిక సంకల్పం లేకుండా అలవాటు చేసుకున్న వాడికి జ్ఞానం చక్కగా ప్రకాశిస్తుంది. జ్ఞానము చక్కగా వెలుగొందును, చక్కగా ప్రకాశిస్తుంది. జ్ఞానం ఎటువంటి వాడికి ఏ పనైనా చేయొచ్చు, కానీ కోరిక లేదు, సంకల్పం లేదు, ఫలితం మీద ఆశ లేదు. ఏదో చేస్తూ ఉంటాడు, తన దగ్గరికి వచ్చిన పని చేస్తాడు. ఇంకొకళ్ళకు ఉపయోగం ఉంది కదా దీనివల్ల, ఎవరో ఒకళ్ళు సంబడి ఈజ్ గెటింగ్ బెనిఫిటెడ్ కదా అనే భావం ఉంటుంది. చెడ్డ పనులేం చేయడు అటువంటి వాడు. ఏ భావము లేకుండా చేసే ప్రతి పని కూడా సత్కర్మే అవుతుంది. అటువంటి వాడి జ్ఞానము చక్కగా వెలుగొందుతుంది అని చెప్తూ ఉన్నారు. 17, 18, 19 శ్లోకాలు పూర్తయిపోయినాయి. ఇంకో నెక్స్ట్ది ఏంటంటే 20వ శ్లోకం. చేసే పనులకి ఎటువంటి ఫలితాన్ని ఆశించకుండా ఉండేవాడు నిత్య తృప్తుడుగా ఉంటాడు. అంటే ఆశ లేనివాడు నిజానికి తృప్తిగా ఉంటాడు, హాయిగా. ఏదో అది కావాలి ఇది కావాలని వెంపర్లాడేవాడికి తృప్తి కలగడం చాలా కష్టం. చాలా సహజంగా ఏ ఆశ లేకుండా పనులు చేసేవాడు చాలా తృప్తిగా హాయిగా ఉంటాడు. ఆశ ఉన్నవాడికి ఏంటంటే ఆశ తీరితే సంతోషం, తీరకపోతే దుఃఖం, ఈ అప్ అండ్ డౌన్ అనేవి ఉంటాయి. పైకి ఎక్కడం, కింద పడటం, ఎగరటం, కింద పడటం. ఈ ఆశ లేకుండా పనిచేసేవాడికి, ఏ ఫలితాన్ని ఆశించకుండా పనిచేసేవాడు నిత్య తృప్తుడుగా ఉంటాడు అని చెప్పి చెబుతున్నారు. అంతేకాకుండా నిరాశ్రయుడుగా కూడా ఉంటాడు. అంటే అతడు ఎవరిని ఆశ్రయించాల్సిన అవసరం లేదు అతనికి. ఈ దేనికోసం ఆశ్రయించాలి? వాడికి ఏం అక్కర్లేదుగా, దేనికోసం ఎవరిని ఆశ్రయిస్తాడు? హీ వాంట్స్ నథింగ్. సో ఏ వ్యక్తిని ఆశ్రయించాల్సిన అవసరం లేదు. అతన్ని ఆశ్రయించుకుని సత్కర్మలు ఉంటాయిట. సత్కర్మలన్నీ మంచి మంచి పనులన్నీ కూడా అతన్ని ఆశ్రయించుకొని ఉంటాయి. అతనికి ఆశ్రయంగా నేనుంటాను అని పరమాత్మ స్వయంగా చెప్తూ ఉన్నారు. అతనికి ఆశ్రయంగా నేనుంటానంటే అతను కేవలం భగవంతుడిని నమ్ముకొని ఉంటాడు, ఇంకేమీ లేదు. ఏమి ఇస్తాడు భగవంతుడు, ఏమి ఇస్తున్నాడు నాకని లెక్క కూడా చూసుకోడు. అతనికి నేనే ఆశ్రయం, అతనికి నేనుంటాను. అతను ఇంకెవ్వరి మీద కూడా ఎవరిని కూడా ఆశ్రయించాల్సిన అవసరం లేదు. అట్లాంటి వాడు ఎప్పుడు ఎన్ని పనులలో మునిగి ఉన్నా కూడా ఏమీ చేయనివాడే అవుతాడు అని చెప్పి చెప్తూ ఉన్నారు. సూర్యుడు చంద్రుడు తమ తమ సహజ ధర్మంతో వెలుగుతూ ఉన్నారు. ఏమిటి సూర్యుడికి చంద్రుడికి లక్షణం ఏమిటి? వెలగటం. అది సహజ ధర్మం. ఆ వెలుగు భూమి మీద జీవులకేమో ఆశ్రయం అవుతుంది. ఆ వెలుగు లేకపోతే మనకే పనులు అవ్వవు, జీవం ఉండదు ఆ వెలుగు లేకపోతే. అయినా కూడా ఎంత ఆ వెలుగు భూమి మీద జీవులకు ఆశ్రయం అయినా కూడా ఈ కర్మలు సూర్యుడికి చంద్రుడికి సంబంధించినవి కావు. వారి సన్నిధి మాత్రం చేత జరిగే ఈ ఆశ్రయం వారికి సంబంధించినది కాదు. అంటే నా వల్ల ఈ జీవులందరూ బతకడం సాధ్యం అవుతోంది, నేను లేకపోతే వీళ్ళు అంతమైపోతారనే భావం కానీ అటువంటి దృష్టి కానీ సూర్యుడికి కానీ చంద్రుడికి కానీ లేవు. అందుకే వారి ద్వారా జరిగే ఈ సృష్టి కార్యక్రమం అంతా కూడా పరమ పవిత్రం అవుతుంది. వాళ్ళు ఎంత పని చేస్తున్నారు, ఆ వెలుగు ద్వారా వాళ్ళు ఎంత పని చేస్తున్నారు. కానీ అయ్యో మేము ఇంత పని చేస్తున్నాం, మా వల్ల ఇది జరుగుతోంది అనేటటువంటి తమను తాము టోటాలిటీ నుంచి సపరేట్ చేసుకోలేదు సూర్యుడు కానీ చంద్రుడు కానీ. కేవలం వాళ్ళ కర్తవ్యాన్ని నిర్వహిస్తున్నారు అంతే.
అందువల్ల వాళ్ళు చేసే పని ఎంతో పవిత్రమైపోతుంది, కర్మబంధం లేకపోగా ఎంతో పవిత్రమైపోతుంది అని చెప్పి చెబుతున్నారు. ఏదైనా ఎప్పుడు పవిత్రం అవుతుందంటే మనల్ని మనం కర్తలుగా భావించకుండా ఉంటే అది పవిత్ర కర్మ అవుతుంది. మనం స్వార్థరహితంగా పనులు చేస్తూ ఉన్నప్పుడు, ఆ పనులకు మనం ఫలితాలు ఆశించకుండా ఉన్నప్పుడు దైవం కూడా కేవలం మనకి ఎంత సహాయం చేస్తాడో చెప్పలేం. అట్లా ఉన్నప్పుడు ఆ దైవం ఎలా ఉన్నాడు? దైవం కూడా కేవలం సన్నిధి మాత్రంగానే ఉన్నాడు. అందువల్లే ఈ సృష్టి అంతా కూడా ఇంత పవిత్రంగా ఉంది. ఈ సృష్టి నుంచి దైవం ఏమీ ఆశించడు. ఇంతమంది నా ద్వారా ఈ సృష్టిలో ఉన్నారు కదా, ఒక్కడైనా నిష్కామంగా నన్ను ఆశ్రయించడేమిటి అని ఆయన అనుకోడు. ఆయన్ని చూసి ఆయన ఎంత నిష్కామంగా ఏమీ కోరకుండా ఉన్నాడో, ఎవరికి ఏది కావాలో అది ఇచ్చే కార్యక్రమంలో ఎలా ఉన్నాడో అని అది కూడా మనం చూసి నేర్చుకోవాలి. ఇవ్వటమే తప్ప కోరకుండా ఉండేదే నిజమైన ప్రేమ. అది నేర్చుకున్నవాడే కర్మయోగి అని చెప్పి చెప్తున్నారు. సూర్యచంద్రులకు కూడా ఎలాగైతే కర్మలు అంటవో అదేవిధంగా కర్మయోగికి కూడా కర్మలు అంటవు. 20వ శ్లోకం పూర్తయిపోయింది. నిరసన వ్రతము అనే హెడ్డింగ్లో చెప్తూ ఉన్నారు. సత్కర్మలనంటే ఫలితాన్ని ఆశించని పనులు, ఇంకొకరికి ఉపయోగించే పనులను చేసేవారు ఎలా జీవించాలి? తాము ఏ పనులు చేయాలో అవి వారి జీవితంలో ప్రధాన పాత్ర వహించాలి. అంటే ఏది చెయ్యాలో అది మోస్ట్ ఇంపార్టెంట్. ఆ ప్రధాన పాత్ర దేనికి మనం ఫస్ట్ ప్రిఫరెన్స్ దేనికి ఇవ్వాలి? ఏది చెయ్యాలో దానికి మనం ప్రియారిటీ ఇవ్వాలన్నమాట. చెయ్యవలసిన మంచి పనులకు ప్రియారిటీ ఇవ్వాలి, మిగతావన్నీ సెకండరీ అని అర్థం చేసుకోవాలి. తన రుచి కోసం, తన ఆకలి కోసం భోజనం చేసేవాడు, తన కోసం తన వారి కోసం ఉద్యోగం అని అనుకునేవాడు కర్మఫలం అనుభవిస్తూ ఉంటాడు. అంటే జీవితం అంతా యాక్షన్ రియాక్షన్ అనే ప్యాటర్న్లోనే బతుకుతాడు. ఎగరేసిన బంతిలాగా కింద మీద పడుతూ ఉంటాడు. ఏమిటి చెప్పారు ఇక్కడ? తన రుచి కోసం, తన ఆకలి కోసం భోజనం చేసేవాడు, తన కోసం తన వారి కోసం ఉద్యోగం చేస్తున్నాను అని అనుకుంటూ ఉండేవాడు కర్మఫలం అనుభవిస్తూ ఉంటాడు. అంటే జీవితం అంతా యాక్షన్ రియాక్షన్ ప్యాటర్న్లో ఎగరేసిన బంతిలాగా ఉంటుంది అని చెప్పి చెప్తూ ఉన్నారు. ఇంకో 2వ తరగతి వాడు ఉన్నాడు. వాడు భోజనం చేస్తాడు, వాడు ఉద్యోగం చేస్తాడు. భోజనం జీవించడానికి అంటే బతికినంతకాలం దేహం మనస్సు పనిచేయాలంటే ఏదో ఒకటి తినాలి అని ఆ వాళ్ళకి తింటాడు. అంటే శరీరం నిలబడటమే ప్రధానం వాడికి. శరీరంతో పనులు అవ్వాలంటే అది నిలబడాలి, అంతే తప్ప తన రుచి కోసం తన ఆకలి కోసం తినేవాడు కాదు వాడు. ఇక్కడ తనకు అనే పర్సనల్ విషయం అసలు ఏం ఉండదుట అతనికి. ఏదో ఆ వేళకి తింటాం, పనులు చేసుకుంటూ ఉంటాం జరుగుతుంది. ఆ పనులు కూడా తనకు అని అనుకోకుండా చేస్తూ ఉంటాడు కాబట్టి అతనికి కర్మబంధం ఉండదు. జీవితంలో ప్రధాన ఉద్దేశం అతనిదేమిటి అంటే మనసులో నలుగురికి ఉపయోగపడాలనేది ఒక్కటే ముఖ్యంగా అనుకుంటాడు, ఇంకేం అనుకోడు. అది కూడా కంటిన్యూస్గా కదా, అతని మోటివ్ అలా ఉంటుంది. 10 మందికి ఉపయోగపడితే చాలు అని అనే భావంతో ఉంటాడు. కానీ అదే కంటిన్యూస్గా చింతన చేస్తూ ఉండడు, పనులు చేస్తూ ఉంటాడు. సో వాళ్ళకు ఉపయోగపడిందా లేదా అని తొంగి చూసే వ్యవహారాలు అక్కడ ఉండవు. ఇంకా చేయటం వంటికే మనకి కర్తవ్యం, మిగతాది మన పద్ధతి కాదు, మనకు అవసరం లేదు అని తెలిసినవాడు అన్నమాట. తనకి అని అనుకోకుండా చేస్తూ ఉంటాడు కాబట్టి కర్మబంధం ఉండదు. ఇంకొకరికి ఉపయోగపడే జాబ్ నాకు ఇచ్చారు అని కూడా అనుకోడు కాబట్టి వాడికి కర్మబంధం ఉండదు. అటువంటి వాణ్ణి నిరసన వ్రతము చేయువాడు లేక ఉపవాసి అంటారట. అంటే మనస్సు ఇంద్రియాలు తన వశంలో ఉంచుకునేవాడు అన్నమాట. ఫలితం మీద ఆసక్తి లేకుండా ఇంకొకరికి ఉపయోగించే పనులు చేసేవాడు, పని యందు మాత్రమే శ్రద్ధ కలిగి ఉంటాడు. వాడికి ఇంకొక వేరే ఉద్దేశాలు ఏమీ లేవు. ఏదో వస్తుంది దీనివల్ల దాని మీద దృష్టి పెట్టుకునే ప్రసక్తే లేదు అసలు. కేవలం పని చేయటం మీదే ఉంటుంది కాబట్టి చాలా శ్రద్ధగా చేస్తాడు. కాబట్టి చిత్తము మనస్సు ఇంద్రియాలు వాడి వశంలోనే ఉంటాయి అని చెప్పి చెప్తున్నారు. ఇతరుల యోగక్షేమాల మీద దృష్టి ఉండి
తనకి ఎట్లాంటి స్వార్థము లేకుండా ఉండేవాడు, ఈ యాక్షన్ రియాక్షన్ ప్యాటర్న్ను దాటివేసినవాడు అని చాలా క్లియర్గా చెప్తూ ఉన్నారు. అతనిని ఏది హుక్ చేయదు, హుక్ చేసి పడేదు, బంధించదు. బంధం లేదు అతనికి. దేనికోసము ఏ పని చేయడు. ఎలా బంధిస్తావు వాడిని? హీ వాంట్స్ నథింగ్. వాడిని ఏది ఇచ్చి ప్రలోభ పెడతావు? హీ వాంట్స్ నథింగ్. దేనికోసం ఏ పని చేయడు. చెయ్యాలి కాబట్టి, నలుగురికి క్షేమం కాబట్టి, తనకి శక్తి ఉంది కాబట్టి చక్కగా చేస్తాడు. ఏ కర్మ అతన్ని బంధించదు. దీన్ని బట్టి మనం కూడా మానసికంగా బేరీజులు వేయటం ఆపేసి, అంటే బేరీజులు అంటే ఇది చేస్తే లాభం, అది చేస్తే నష్టం, ఇది చేస్తే నాకు కష్టం, ఇదైతే ఈజీగా చేయగలను, ఇట్లాంటి త్రాసులో అటు ఇటు పెండ్యులం లాగా ఊగేటటువంటి ఆలోచనలన్నీ ఆపేసి చక్కగా పనులు చేసుకుంటూ పోతే ఆ రుచి బాగా తెలుస్తుంది ఎవరికైనా కూడా. పనులు చేయటం అనేది చాలా బాగుంటుంది. యాక్చువల్గా పనులు అనేవి దైవం మనకిచ్చినటువంటి అద్భుతమైన అవకాశం. ఆ పనులు అనేవి లేకపోతే జీవితం నిజంగా దుర్భరంగా ఉంటుంది. ఏదో ఒక పని ఉండాలి మనిషి అన్న తర్వాత. ఏదో ఒక పని అనేది ఇక్కడ ఎంత చక్కగా చెబుతున్నారంటే 10 మందికి ఉపయోగించని పని దేనికి, ఎవరికి ఉపయోగించని పని దేనికి, చాలా బాగా చెప్తున్నారు. మన యాటిట్యూడ్, మోటివ్ అనేవి చాలా ఇక్కడ ముఖ్యము. ఎందుకు చేస్తున్నాము అనే దానికి స్వార్థపూరిత కారణం మనసులో ఉంటే అది మనల్ని తప్పకుండా బంధించి కర్మబంధం జరుగుతుంది. కర్మబంధం అంటే ఏంటంటే ఒక యాక్షన్ చేస్తే దానికి ఒక రియాక్షన్, ఆ రియాక్షన్కి ఇంకొక యాక్షన్, మళ్ళీ ఇంకో రియాక్షన్. అది ఆ గ్రాఫ్ వెళ్ళిపోతూనే ఉంటుంది. ఎవ్వడూ ఆపలేడు దాన్ని. మనమే చేసుకోవాలి. ఆ గ్రాఫ్ ఎక్కడ ఒక చుక్క కూడా రాకుండా, గ్రాఫ్ అనేదే పుట్టకుండా చేసుకోగలిగిన శక్తి మనకిచ్చాడు ఆ భగవంతుడు. ఏమిటంటే మన యాటిట్యూడు, మోటివ్ చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. ఎలాగూ ఎంత స్వార్థపరుడికైనా కూడా ఇంకొకరికి సాయం చేయకుండా జీవితం గడవదు. దానికి వాడు వేరే పేరైతే పెట్టుకుంటాడు, తన కోసం ఉద్యోగం అనుకుంటాడు, కానీ చేసే పని ఏమిటి? ఇంకోళ్ళకి కావాల్సిన పనే. ఇంక వేరే వాడికి ఏం కావాలో అదే చేసి పెడుతున్నాడు, కానీ ఉద్యోగం చేస్తున్నాను అని అనుకుంటున్నాడు. కానీ అయ్యో వాళ్ళకి కావాల్సిన పని నేను చేసి పెడుతున్నా కదా అనుకున్న వాడికి చాలా సుఖం వస్తుంది. అట్లాగే కర్మబంధం కూడా ఉండదు. కానీ వాడికి అనుకోవటం చేత కాదు, ఇంకా వాడు సాధనలో దిగలేదన్నమాట. తన కోసం ఉద్యోగం అనుకుంటాడు కాబట్టి అదొక బరువుగా, అదొక భారంగా ఉంటుంది. వాడికి జీవితం స్ట్రెస్ఫుల్గా ఉంటుంది. ఇంకొకళ్ళకు ఉపయోగించే పని చేస్తున్నాను అనుకునేవాడికి ఒక చక్కటి సంతృప్తి ఉంటుంది. అనుకోవటం భావనలోనే మనిషికి శ్రేయస్సు చాలా ఉంది, లోపల ఇమిడి ఉంది. మనిషి శ్రేయస్సు ఎక్కడ ఇమిడి ఉందంటే భావనలో ఇమిడి ఉంది. పని ఎట్లాగూ చేస్తాం. తిట్టుకుంటూ విసుక్కుంటూ పనిచేసేవాడికి, హాయిగా ఆనందంగా పనిచేసేవాడికి ఏమిటి తేడా అంటే ఏం చెబుతాం? ఎవరు చెప్పాలి ఈ విషయం? అసలు మనకి ఒక పని ఎలాగూ చేయాలి, తప్పదు. తిట్టుకుంటూ చేయటం ఎందుకు? ఇష్టపడి ఆనందంగా చేయొచ్చు కదా అనేది కూడా ఎవరైనా చెప్పాలా? అదైనా భగవంతుడి యొక్క గ్రేస్తో రావాల్సిందేను అని అనిపిస్తోంది చూడగా. ఇతరుల యందున్న భగవంతుడికి సమర్పణ బుద్ధితో చేసే పని తనకు లాభ నష్టాలని ఎప్పుడూ ఇవ్వదు అని చెప్తూ ఉన్నారు. అంటే ఇతరులంతా సర్వత్రా భగవంతుడే ఉన్నాడు, అంతటా నేనే ఉన్నాను అని పరమాత్మ ఎన్నిసార్లు చెప్పారు ఇక్కడ. అందువల్ల ఆ భగవంతుడికి సమర్పణ బుద్ధితో నేను చేస్తున్నాను ఈ పని. ఈ దేహం నేను తెచ్చుకోలేదు, దైవం ఇచ్చింది ఇది. ఈ దేహంతో చేసే పని అంతా కూడా ఆయనకే సమర్పణ అని అనుకున్నప్పుడు లాభము లేదు, నష్టము లేదు అక్కడ. అదేవిధంగా తనను ఆశ్రయించి ఉండే ఇల్లు, వాకిలి, భార్య, బిడ్డలు కూడా తనకు ఎప్పుడు వాళ్ళు కూడా బంధం అవరుట. అంతకుముందు అనుకుంటాడు, ఈ విషయం తెలియకముందు వీళ్ళబ్బో ఈ పెళ్ళాన్ని పోషించాలో, ఈ పిల్లలు, ఈ సంసారం చేస్తున్నాను. అలా కాకుండా దైవపరంగా చేయటం మొదలుపెట్టినప్పుడు వాడికి ఇంకా ఏది బంధం కాదు. తనను ఆశ్రయించే ఉన్నారు. ఇల్లు, వాకిలి, భార్య, బిడ్డలన్నీ తనను ఆశ్రయించి ఉన్నా కూడా వాడు బంధంగా అనుకోడు. అటువంటి వాళ్ళ బంధువర్గము, స్నేహితులు, భార్య, పిల్లలు అందరి రూపంలో ఉన్న దైవమే అతనికి సహాయం చేస్తూ ఉంటాడు. నిజానికి మన చుట్టూ ఉన్న వాళ్ళందరూ దైవస్వరూపాలు అని అనుకోవటంలో ఎంత ఆనందం ఉంది, ఎంత సుఖం ఉంది దాంట్లో. వాళ్ళందరూ శత్రువులు అనుకున్నప్పుడు ఎంత భయంతో వణికిపోతాం. వీళ్ళందరూ నాకు అపకారం చేయాలనే ఉన్నారు నా చుట్టూతా అనుకుంటే ఎంత బాధ.
కాదు, సాక్షాత్తు దైవమే నేనున్నానని చెబుతున్నాడు. ప్రింట్ చేశారు పుస్తకంలో, 5,000 ఏళ్ల నుంచి శాశ్వతంగా ఉన్నది. మనం దస్తావేజులన్నీ కూడా ప్రింట్లో పెట్టి బీరువాల్లో పెట్టి దాచిపెట్టుకుంటాం కదా, ఏమిటి దానికి దీనికి విలువ? ఇది ఏమీ దాచిపెట్టుకోక్కర్లేదు, అందరికీ తెలిసిన రహస్యం. ఇది అందరికీ తెలుసు. సర్వత్రా దైవాన్ని చెప్పాడు, తనే చెప్పాడు నేనే ఉన్నాను అని. అటువంటి దాన్ని మనం తెలుసుకోకపోతే వీఆర్ ది లూజర్స్. అట్లా తెలుసుకున్న వాడికి బంధువర్గం ఏమిటి, స్నేహితులేమిటి, భార్య ఏమిటి, పిల్లలేమిటి, ఇల్లు వాకిలి అందరి రూపంలో ఉన్న దైవం అతనికి ఎప్పుడు సహాయం చేస్తూ ఉంటాడు. అతడికి శారీరకంగా చేసే పని తప్ప మానసిక కర్మ ఉండదు అంటున్నారు. అంటే మెంటల్ ఎక్సర్సైజ్ లేకుండా నిశ్చింతగా ఉంటాడనమాట. తనకంటూ ఏమీ కోరని వాడు నిశ్చింతగానే ఉంటాడు కదా, న్యాయంగా. నాకేదో కావాలి అనుకున్న వాడికి ఆ నిశ్చింత ఉండదు, ఒక చింత ఉంటుంది. ఎప్పుడు ఎలా వస్తుంది, నాకు కావాల్సింది ఎలా వస్తుంది అనేటటువంటి చింత ఇతనికి లేదు. ఎందుకంటే తనకంటూ ఏమీ కోరడు. ఏదో పోతుందనే భయం, ఏదో రాలేదనే బాధ లేదు, ఏదో పోతుందనే బాధ లేదు. ఇలా ఉన్నవాడికి ఏ గుణదోషాలు అంటవు అని గీతాచార్యుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ స్వయంగా చెప్తూ ఉన్నారు. 21వ శ్లోకం పూర్తయిపోయింది. ఏ పని చేసినా కూడా తన జీవనోపాధికి అని గుర్తుపెట్టుకునేవాడు. ఇతరులకు ఉపయోగపడినా కూడా తనకు ఆ భావం లేదు కాబట్టి అది సత్కర్మ అవ్వదు. వాడు చేసే పని ఇతరులకు ఉపయోగించే పని చేస్తున్నాడు, కానీ వాడు ఏమనుకుంటున్నాడు, తన కోసము అని. నేను ఎందుకు చేస్తున్నానంటే ఈ పని నా కోసం, నా జీవనోపాధి కోసం, నేను బతకాలి కదా, నాకు జీతం రావాలి కదా, అందుకోసం చేస్తున్నాను అనుకుంటాడు. అందువల్ల తన భావంలో ఇంకొకరికి ఉపయోగం అనేది ఉంటే అది సత్కర్మ అవుతుంది. తనను తను మానసికంగా ఏమి కోరనివాడుగా మలచుకుంటాడనమాట. నాకేంటి అనేది లేకుండా చాలామంది ఎవరే పని చేసినా నాకేంటి అనే ప్రశ్న వేసుకుని దానికి సమాధానం వస్తేనే వాళ్ళు ఆ పనిలో దిగుతారు. అలా కాకుండా జీవిస్తాడనమాట తను. నాకేంటి లాభం అనే భావన లేకపోయినా కూడా తనకు వచ్చేవన్నీ ఎట్లాగూ వస్తాయి. ఆ భావం తనని కాపాడుతోంది అని అనుకోవటం బంధంలో పడేస్తుంది. ఆ భావం ఉన్నా లేకపోయినా ప్రతి పనికి ఫలితం ఉండక తప్పకుండా ఫలితం వస్తుంది. తనేదో చాలా మానసికంగా ప్లాన్ చేసి ఇలా చేస్తే చాలా లాభం వస్తుంది, ఇలా చేస్తే నాకు లాభం వస్తుంది అనే ప్లానింగ్ వల్ల తను సంపాదిస్తున్నాను అని అనుకుంటాడు కాబట్టి బంధంలో ఇరుక్కుంటాడు. ఇతరులలో దైవాన్ని స్మరించగలిగితే అతని జీవితం సత్కర్మతో నడుస్తుంది. ఏది మంచిది ఏది చెడ్డది అనే ప్రశ్నకు అసలు చోటే ఉండదన్నమాట ఇంకప్పుడు. ఎందుకంటే ఎవరు తన దగ్గరికి వచ్చినా, ఎవరితో తను ఏ ట్రాన్సాక్షన్ చేస్తున్నా ఎదురుగా దైవమే ఉన్నాడు, దైవంతోనే మాట్లాడుతున్నాను, దైవమే నన్ను గైడ్ చేస్తున్నాడు, దైవమే నాకు ఇది ఇస్తున్నాడు, దైవమే నా దగ్గర నుంచి ఇది లాక్కున్నాడు అనేటటువంటి భావం ఉన్నవాడికి ఇంకా ఇది మంచిది ఇది చెడ్డది అనే ప్రశ్నకి ఎక్కడా కూడా చోటు ఉండదు కదా. అలా చెప్తూ ఉన్నారు. ఉద్యోగము వ్యాపారం ఏది చేసినా ఈ స్వార్థభావం ఉండదు కాబట్టి సత్కర్మే అవుతుంది. తాను కోరకపోయినా ఫలితం ఎట్లాగో వస్తుంది. ఇంక మరి అలాంటప్పుడు అసలు కోరే మాట దేనికి అని అడుగుతున్నారు. వేరే ఫలాపేక్ష ఏమీ లేకుండా పనిచేసేవాడే పని చేసినా శ్రద్ధగా చేస్తాడు. ఎందుకంటే ఫలితం మీదకి మనస్సు లాగుతూ ఉండదు కాబట్టి, పని మీదే శ్రద్ధ ఉంటుంది కాబట్టి. అందువల్ల అతనికి మిగతా వారికంటే ఎక్కువ ఫలితమే వస్తుంది. పని మీద శ్రద్ధ పెట్టి చేస్తాడు కాబట్టి వేరే ఫలాపేక్ష మీద ఏ భావము ఉండదు, దాన్ని మనసు అటువైపు లాగదు కాబట్టి చక్కని ఫలితమే మిగతా వాళ్ళకంటే ఎక్కువ ఫలితం వస్తుంది. అట్లా వచ్చేదాన్ని యదృచ్ఛాలాభము అంటారట. యదృచ్ఛము అంటే దానంతటా అది కలిగినది అని అర్థం. అట్లా కలిగిన దానికి సంతృప్తుడై జీవిస్తాడు. ఒకరోజు ఎక్కువ లాభం వచ్చింది అని విపరీతంగా ఆనందించటం, ఇంకొక రోజు నష్టం వచ్చింది అని దుఃఖపడటం, అతని జీవితంలో అవి రెండు కూడా ఉండవు. యదృచ్ఛాలాభ సంతుష్టి కలిగిన వాడికి వాడిని ఈ ద్వంద్వాలు ఏ రకంగానూ బాధించవు. తనకన్నా ఎక్కువ లాభాలు ఎవరైనా పొందితే వాడిని చూసి తను కూడా సంతోషపడతాడు, కానీ ఈర్ష్యపడడు. తలపెట్టిన పని చక్కగా అయింది అని సంతోషపడటం,
అవలేదని దుఃఖపడడం లోకంలో మామూలుగా చూస్తూ ఉంటాం మనం. కానీ ఈ సాధకుడికి అంతా దైవమే అని గుర్తుంచుకుంటాడు కాబట్టి అంతా దైవమయము జ్ఞానమయమే అయిపోతుంది అని చెప్పి చెప్తూ ఉన్నారు. 22వ శ్లోకం పూర్తయిపోయింది. ఇప్పుడు బ్రహ్మార్పణము అనేటటువంటి హెడ్డింగు. చేసే పని మనస్సుకు కానీ ఇంద్రియాలకు కానీ అంటని వాడు ముక్తుడు అని చెప్పి చెప్పుకున్నాం. అంటే తను ఏ పని చేసినా దైవాన్ని లోకహితాన్ని కోరి చేస్తాడు కాబట్టి ఏ పని అతన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయదు. అటువంటి వాడికి అక్కడ మనస్సు ఉండదుట, జ్ఞానం ఉంటుంది. మనస్సుతో పనులు చేసేవాడు తన కోసమో తనకు ఇష్టమైన వారి కోసమో పనిచేస్తాడు. జ్ఞానం గలవాడు చేసే పని ఒకరి కోసం అని చెయ్యడు. ఏ ఉద్దేశ్యము లేని అతని ప్రయత్నం 10 మందికి పనికొస్తుంది. మేఘాలు ఒకళ్ళ కోసం అని వర్షించవు కదా, అందరికీ ఉపయోగిస్తాయి అవి. ఇలా జరిగే పనిని పని అజ్ఞార్థము అని పిలువబడుతుందిట. జ్ఞాని చేయు పని యజ్ఞార్థము అని అనబడుతుంది. ఎలా అయితే మేఘాలు ఒకరిని దృష్టిలో పెట్టుకుని వర్షించవు, 10 మందికి ఉపయోగిస్తాయి, అదేవిధంగా జ్ఞాని చేసే పని కూడా యజ్ఞార్థము అనబడుతుంది. మేఘాలు చేసే పని కూడా యజ్ఞార్థము అని అనబడుతుంది. ఎవరికి అందవలసింది వాళ్ళకి అందుతుంది, జరగవలసినంత జరుగుతుంది. ఈ విధంగా నెరవేరిన తర్వాత అది ఈ విధంగా జరిగిన తర్వాత ఎవరికి అందవలసినంత వాళ్ళకి అంది, ఎవరికి ఎంత నెరవేరాలో అదంతా నెరవేరిన తర్వాత మిగిలింది మొత్తంలో లీనమైపోతుంది. కానీ ఏ ఒక్కరికి స్వంతం కాదు. ఈ మొత్తమును బ్రహ్మము అందురు. ఈ బ్రహ్మమునకు అర్పణముగా జ్ఞాని పనులు చేస్తాడు, కర్మ చక్కగా జరుగుతుంది. అంటే ఇక్కడ ఏం చెప్తూ ఉన్నారు? యజ్ఞార్థము 10 మందికి ఉపయోగించేది యజ్ఞార్థము అనబడుతుంది. జ్ఞాని చేసే ఏ పనైనా యజ్ఞార్థమే అవుతుంది. ఎందుకంటే అక్కడ ఏమీ మోటివ్ అనేదే ఉండదు అసలు. అక్కడ ఏం జరుగుతుంది? జ్ఞాని ఒక పని చేసినప్పుడు ఎవరికి అందాల్సింది వాళ్ళకి అందుతుంది, జరగవలసినంత చక్కగా జరుగుతుంది. ఎవరికి అందాల్సింది వాళ్ళకి జరుగుతుంది, జరగవలసిందంతా చక్కగా జరుగుతుంది. ఎంత జరగాలో అంత జరుగుతుంది. ఆ విధంగా నెరవేరిపోయిన తర్వాత ఇంకా ఏదన్నా మిగులుంటే అది మొత్తంలో లీనమైపోతుంది. ఆ పని యొక్క ఫలితం ఇంకేమన్నా కొంచెం మిగిలి ఉంటే అది దైవంలో టోటాలిటీలో లీనమైపోతుంది. ఈ మొత్తాన్నే బ్రహ్మము అంటారు. ఈ బ్రహ్మమునకు అర్పణముగా జ్ఞాని ఆచరించే పని ఏదైనా కూడా జరుగుతుంది. బ్రహ్మార్పణం అంటాం కదా, మనం కూడా కృష్ణార్పణం అంటాం కదా. ఈ బ్రహ్మమునకు అర్పణగానే జ్ఞాని జీవితం జరుగుతుంది. జ్ఞాని ఏ పని చేసినా కూడా ఈ బ్రహ్మమునకు అర్పణగానే జరుగుతుంది, అర్పించే చేస్తాడు. 23వ శ్లోకం పూర్తి అయిపోయిందనమాట. యజ్ఞం చేసేటప్పుడు నెయ్యి, హవిస్సు, సమిధలు మొదలైన హోమద్రవ్యాలన్నీ సిద్ధం చేసుకుంటాం కదా. ఆ పదార్థాలు అగ్నిలో ఆహుతి చేసినప్పుడు వాటిలో ఉన్నటువంటి పదార్థములు సూక్ష్మ రూపంతో చుట్టుపక్కల గాలి, వెలుతురు చోటులో చక్కగా వ్యాపించి పరిసరాలన్నిటినీ పవిత్రం చేస్తాయి. ఆ పరిసరాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా పవిత్రులవుతారు. ఈ విధంగా జ్ఞాని చేసే ప్రతి పని సమర్పణగానే అవుతుంది. అదే బ్రహ్మార్పణము అంటున్నారు. అంటే యజ్ఞార్థము అని చెప్పారు కాబట్టి ఇక్కడ యజ్ఞం గురించి చెప్పారు. యజ్ఞంలో ఎట్లా అయితే అన్నీ వేసినప్పుడు, హోమద్రవ్యాలన్నీ వేసినప్పుడు, ఆహుతి జరిగినప్పుడు ఆ చుట్టుపక్కల పరిసరాలన్నీ ఎంత చక్కగా పవిత్రం అవుతాయి, ఆ పరిసరాల్లో ఉన్న వాళ్ళు ఎట్లా పవిత్రులవుతారు. అదేవిధంగా జ్ఞాని ఏ పని చేసినా కూడా అది యజ్ఞార్థమే కాబట్టి, సమర్పణగానే చేస్తారు కాబట్టి అక్కడ కూడా అందరూ పవిత్రులవుతారు. అది బ్రహ్మార్పణము అని చెప్పారు. బిందెలో నీళ్లు కొంతమంది కోసం నిల్వ చేయబడతాయి. బిందెలో నీళ్ళు ఎందుకు పెట్టుకుంటాం మనం? కొంతమంది కోసం అని తెచ్చి పెట్టుకుంటాం, ఇంట్లో వాళ్ళ కోసం. చెరువులో నీళ్ళు దగ్గరికి వచ్చిన వాళ్ళకి ఉపయోగిస్తాయి, కానీ ఒకరి కోసము అని ఉండవు చెరువు నీళ్లు. అదేవిధంగా బ్రహ్మార్పణంగా చేసే పని ఒకరిని ఉద్దేశించి ఉండదు. ఎవరికైనా శరీర పోషణకే కానీ రుచి కోసం కాదు. కాబట్టి అది బ్రహ్మ హవిస్సు అంటారట. అంటే 10 మందికి ఉపయోగించేది, సృష్టిలో అందరికీ సమానంగా ఉపయోగించేది. అది శరీర పోషణ కోసమో శరీర పోషణకే కానీ రుచి కోసం కాదు కాబట్టి దాన్ని బ్రహ్మ హవిస్సు అంటారట. ఒకరికి
ఆకలి అనేది ఆహారాన్ని జీర్ణం చేసే అగ్ని అంట. అగ్నే కానీ తమ ఆకలి కాదు. మనం అది ఆకలి అని అనుకుంటాం కానీ అది తిన్న ఆహారాన్ని జీర్ణం చేసేటటువంటి అగ్నిస్వరూపము. అది ఆకలని మనం అంటాము, అది ఆకలి కాదు అంటున్నారు. మనం ఒకళ్ళకి అన్నం పెడుతున్నామంటే మనలో ఉన్న బ్రహ్మమే వాళ్ళకి అన్నం పెడుతున్నాడు అని అర్థంట. గింజలో మొలకలు రావటం, పంటలు పండటం, ఒక గింజకు కొన్ని వేల గింజలు రావటం, జంతువులు పుట్టి పెరగడం ఎవరి వల్ల ఈ మనిషి వల్ల, ఈ దేవత వల్ల అని ఒకరి వల్ల జరగటం అనేదే లేదు అసలు. అది బ్రహ్మములో ఉన్న ప్రకృతి వల్ల ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి అని చెప్పారు. 24వ శ్లోకం పూర్తయిపోయింది. అదే రకంగా మన రికార్డింగ్లో 40వ రికార్డింగ్ పూర్తయిపోయింది.